శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం చవితి తిథి సాయంత్రం 4:42 వరకు. తదుపరి పంచమి పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:25 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. శుభం యోగం ఉదయం 7:08 వరకు. తదుపరి శుక్లయోగం. బాలవకరణం సాయంత్రం 4:42 వరకు. తదుపరి తైతులకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 5:11 నుండి 7:44 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:25 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:58 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:30 నుండి 5:03 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయవలసినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే సోమార్థధరుడైనటువంటి ఈశ్వరుడి యొక్క ఆరాధన ఈ సోమవారం చాలా విశేషం. ఈశ్వరారాధన చేయటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని విచారించినట్లయితే మనకి సమస్త స్మృతులు పురాణాలు చెప్పినటువంటి మాటను మనం పరిశీలిస్తే ఈశ్వరుడి యొక్క ఆరాధన వల్ల సమస్త శుభాలు కలగడమే కాకుండా జన్మరాహిత్యం అనేది కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే సంప్రాప్తిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని పద్మపురాణం చెప్పినటువంటి వచనాన్ని అనుసరించి ఐశ్వర్యం మనకి సంప్రాప్తించాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే ఐహికమైనటువంటి సంపదలే కాకుండా పారలౌకికమైనటువంటి సుఖాలు మోక్షము పరమపదం చేరాలన్న ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. శివ అనేటటువంటి శబ్దమే ఆ నామమే చాలా మంగళకరమైనది. శివ అంటే శుభాలనిచ్చేటటువంటి వాడు. శంకరుడు అంటే శం కరోతీతి శంకర ఆ మంగళాలను అందించేటటువంటి వాడు. రుద్ర అనేటటువంటి పేరు కూడా ఆయనకున్నది. రుదం ద్రాయతే ఇది రుద్ర అటువంటి రోదన పోగొట్టేటటువంటి వాడు, దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే రుద్రుణ్ణి అర్చించాలి అంటే ఎవరు రుద్రుణ్ణి అర్చించగలరు అంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అని వేదం చెబుతున్నటువంటి మాట. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు అని. అదేమిటండి అందరూ రుద్రులు ఎలా అవుతారు అంటే ఆయనే నేను నేనే ఆయన అనే భావం పొందుతూ ఈశ్వరుడికి తనకి ఉన్నటువంటి భేదాన్ని వదిలిపెట్టి తానే ఈశ్వరుడు ఈశ్వరుడే తాను అని ఆ భావన పొందినటువంటి వాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతారు అని పెద్దలు చెప్పారు. ఇదే వేదంలో చెప్పినటువంటి మాట, వేదాంతంలో చెప్పినటువంటి మాట. సోహం సోహం అంటే ఆయనే నేను నేనే ఆయన అనేటటువంటి జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి ఆ భేదాన్ని వదిలిపెట్టడమే ఈశ్వరారాధనలో తొలిమెట్టు అని చెప్తున్నారు. అందుకే మహాన్యాసంలో ఒక చక్కటి మాట చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. భగవంతుడు ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఉన్నాడని వెతకటం కాదు, దేహం అనేటటువంటి దేవాలయంలోనే భగవంతుడు ఉన్నాడు. జీవో దేవ సనాతన దేహం అనే దేవాలయంలో జీవుడు అనేటటువంటి దేవుడు ఉన్నాడు. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడనే దేవుడిని నీవు ఎందుకు చూడలేకపోతున్నావంటే నీకు ఆ దేవుడికి మధ్యలో అజ్ఞానం అనేటటువంటి తెర ఉన్నది, యవనిక. ఆ అజ్ఞానం అనేటటువంటి ఆ యవనికను ఆ నిర్మాల్యాన్ని గనక నీవు తొలగించినట్లయితే నీవు ఆయన్ని చూడగలుగుతావు. సోహం భావేన పూజయేత్ ఆయనే నీవు అని గ్రహిస్తావు అని పెద్దలు చెప్పారు. అటువంటి ఆ రుద్రత్వాన్ని మనం ఆపాదించుకొని జీవుడికి దేవుడికి ఉన్నటువంటి భేదాన్ని వదిలి అంతటా ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి భావనతో గనక ఆరాధన చేసినట్లయితే వేదం కూడా అదే చెప్పింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నింటా ఆయనే ఉన్నాడు. ఆ దృష్టితో కనుక మనం చూడగలిగితే అదే నిజమైనటువంటి శివారాధన. ఆ పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం ఉంటే చాలు, కలగంది లేదు. ఆయన అనుగ్రహం లేకపోతే కలిగేది లేదు. అటువంటి శివానుగ్రహం ఈ సోమవారం నాడు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని అందరూ కూడా బిల్వాలతో శివార్చన చేసినట్లయితే ఆయన సంప్రీతుడవుతాడు. శివనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి ఈ గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం శుభ ఫలితాలని ఇయ్యబోతున్నాడో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించుకుని ఈరోజు ఏవైనా ప్రయత్నాలు చేస్తే తప్పక లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి అంటే చవితి, సోమవారం, నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:25 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో గురు శుక్ర కేతువులు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో కుజ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనారోగ్య భయం ఉంటుంది. తప్పక ఆరోగ్యం మధ్యమంగా మాత్రమే ఉంటుంది. ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా చేయగలమా అనేటటువంటి అధైర్యం లోపల వెన్నాడుతూ ఉంటుంది. బంధుమిత్రుల రాక పోకలు కారణంగా గృహిణులకి శారీరకమైనటువంటి శ్రమ హెచ్చుగా ఉంటుంది. ప్రతి పనిని చేయబోయినప్పటికీ కూడా ఎందుకో బద్ధకం, కొద్దిగా సోమరితనం అనిపిస్తూ ఉంటుంది. దాన్ని విడనాడగలిగినట్లయితే చక్కగా విజయవంతంగా కార్యాలు పూర్తవుతాయి. సోమవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అయితే మానసికంగా మాత్రం తాత్కాలికమైనటువంటి దిగులుతనం గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో మంచి రాణింపు లభించే అవకాశం ఉంది. అధికారుల నుండి ఒత్తిడి ఏమాత్రమూ లేకుండా ఉంటుంది. తోటి ఉద్యోగులు అలాగే క్రింది ఉద్యోగులు కూడా సహకరిస్తూ కనిపిస్తారు. వృత్తి చక్కగానే ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టుకునేందుకు కావాల్సినంత ద్రవ్యం లభించకపోవచ్చు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం పెద్దగా రాకపోవచ్చు. అయితే ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు లేదా కొత్తగా ఇల్లును కొనుక్కుందాం అనేటువంటి ఊహలు కలగచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వరుడు. వాయువ్య దిక్కు అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో పెద్ద ఐకమత్య భావన ఉండకపోవచ్చు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఏ పనిని చేయబోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి పనులున్న ఒత్తిడి కారణంగా ప్రతి పనిలోనూ సంపూర్ణమైన ఏకాగ్రతని కేటాయించలేకపోతారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి పై అధికారుల నుండి ఒత్తిడి మరింతగా ఉంటుంది. అయితే వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేకమైన సిఫార్సులు పై అధికారులు చేయకపోవచ్చు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది కదా అనే అభిప్రాయంతో ఔషధ సేవని మానడం ఏమాత్రమూ సరి కానే కాదు. ముఖ్యంగా చెవికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగిన లేక అజీర్ణానికి సంబంధించినటువంటి ఇబ్బంది గోచరించిన వెంటనే తగినటువంటి వైద్యాన్ని చేయించుకోవడం అత్యవసరం. సంతానానికి సంబంధించినటువంటి చదువు కోసం హెచ్చు మొత్తాన్ని కేటాయిస్తారు. ఆర్థికంగా కొద్ది లోటుందనే చెప్పక తప్పదు. మిథున రాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీశైల మల్లికార్జునుడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేడు పసుపు. అదృష్ట సంఖ్య నేటికి 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని ఊగిసలాటగానే ఉంటుంది. ఏ పనిని చేయబోయినా దూకుడుగా ప్రయత్నించడం,
మళ్ళీ వెంటనే అంత వేగంగానూ వెనక్కి రావడం సాగుతూ ఉంటుంది. రోజు రోజు గడిచిపోతూ ఉంటుంది, కానీ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని చేసేటువంటి శక్తి మాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆ ఉన్నటువంటి సొమ్ముతో ఏదో ఒకటి కొనాలనే ఆలోచన మాత్రమే ఉంటూ ఉంటుంది. అయితే కొనగలిగిన ధైర్యం, సాహసం మాత్రం ఉండకపోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటూ ఉంటుంది. అయితే వ్యాపార స్థలాన్ని కానీ, ఇంటిని కానీ, ఉన్నటువంటి చోటుని కానీ మార్చాలనే ఆలోచనకి వస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా లాభం ఏ విధమైన నిరుత్సాహభావాన్ని పొందరు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. కర్కాటక రాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం భీమేశ్వరుడు. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. నేటికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వినోద విహార యాత్రల్ని చేస్తారు. దైవ దర్శనాన్ని చేస్తారు. పుణ్యనది స్నానాలకి పెడతారు. ఆర్థికంగా పెద్ద అనుకూలత లేకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏమాత్రం వెనుకాడకుండా చేయగలుగుతారు. నూతన గృహాన్ని నిర్మించడం కానీ, లేదా నిర్మించబడ్డటువంటి గృహానికి సంబంధించిన నూతన గృహ ఉపకరణ వస్తువుల్ని, మిగిలినటువంటి అందానికి కావలసిన వాటిని కొనుక్కుంటూ అనిపిస్తారు. సంతానం అనుకూలతతో ఉంటుంది. అయితే ఏవైనా న్యాయస్థానాల్లో కానీ ఇంతకుముందు అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉన్నట్లయితే ఆ అభియోగాలన్నీ కూడా అనుకూలమైనటువంటి తీర్పుతో తేలిపోతాయి. సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా భార్య ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది మాత్రం ఉండదు. ఇంట్లో వృద్ధులు, అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వారి చేత ఔషధ సేవ చక్కగా చేయబడుతున్నది లేనిది ఎప్పటికప్పుడు పరామర్శించుకుంటూ మాత్రం ఉండాల్సిందే. సింహరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా అలసిపోతారు. తగినటువంటి సహాయాన్ని పొందడానికి ఏమాత్రము పడరు. శారీరకంగా ఆరోగ్యం బాగానే ఉందని అనిపించినప్పటికీ కూడా మధ్యమ ఆరోగ్య పరిస్థితి మాత్రమే గోచరిస్తూ ఉంటుంది. అధికారుల నుండి ఒత్తిడి ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా ఏం జరుగుతుందో అనేటటువంటి మానసిక భయంతో తీవ్రమైనటువంటి ఒత్తిడికి వీరే లోనవుతారు. ఉద్యోగస్తులైనట్లయితే వృత్తిని చేసేటటువంటి వారికి చక్కనైనటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అయితే ధైర్యాన్ని చేసేటువంటి శక్తి మాత్రం పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రం ఉండవు. కన్యారాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం సూర్యభగవానుడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదానికి కూడా ఆలోచన హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. దూరపు ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా రాకపోకలకి ఏమాత్రము కూడా శ్రమ అని అనుకోరు. ఇంతకుముందు ఎక్కడో ఒక చోట పెట్టుబడిని పెట్టినటువంటి సొమ్ము గురించిన ఆలోచన పునఃప్రారంభం అవుతుంది. ఆ సంస్థ ఉంటుందో లేదో అనేటటువంటి భయం మరి కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని, నూతనమైనటువంటి ఉద్యోగాన్ని చేరాలి లేదా స్థాపించాలి అని అనుకుంటారు, కానీ అది ఏమాత్రము సాధ్యపడకపోయేటటువంటి అంశమే అవుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వృద్ధులు, అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయితే క్రమం తప్పక ఔషధ సేవను చేయించడం అవసరం. తులారాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం దత్తాత్రేయుడు. పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనంగా ఒక సంస్థని ప్రారంభించాలనుకుంటారు, లేదా వ్యాపారాన్ని నిర్వహించాలి అని అనుకుంటారు,
లేదా కొంతమంది భాగస్వాములతో కలిసి మరేదైనా ఉత్తమమైనటువంటి కార్యాన్ని చేపట్టాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. శారీరకంగా అలసిపోతూ ఉంటారు, మానసికంగా మాత్రం మంచి ధైర్యంగా ఉంటారు. చక్కనైనటువంటి పెద్దదైనటువంటి నిర్మితమైనటువంటి ఇంటిని కానీ లేదా స్థలాన్ని కానీ కొనాలనే ఊహగా వస్తారు. తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. వ్యాపారపరంగా అనేకమైనటువంటి అనుభవాలని పొందడం కోసమని దూరభార ప్రయాణాలు చేసి వారి నుండి తగినటువంటి సలహాలని సూచనల్ని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి అనుకూలమైనటువంటి కాలం కాబట్టి ఆ విధంగా ప్రయత్నాన్ని చేసినట్లయితే శుభకార్యం జరిగే అవకాశం ఉండొచ్చు. సంతానానికి కూడా అవకాశం ఉంది. దూరపు ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశం ఏమాత్రమూ ఉద్యోగస్తులకి లేనే లేదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీటికి నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దుందుడుకుతనంతోనూ మాట తొందరతనంతోనూ అధికారులతో పేచి ఉద్యోగులకు లభించే అవకాశం గోచరిస్తుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి మంచి ఆదాయం లభిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి ఈరోజు ఏమాత్రం తిరుగు లేకుండా అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది, కానీ దాన్ని అమలు చేసేటువంటి తీరు మాత్రం ఏమాత్రమూ గోచరించదు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఆ వ్యాధి ముదిరేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సంతాన ప్రాప్తికి అవకాశం ఏమాత్రము లేదు కాబట్టి తగినటువంటి శస్త్రచికిత్సలు అవన్నీ కూడా ఈ రోజున చేయించుకోవాలనుకోవడం ఏమాత్రము సరైన పని కాకపోవచ్చు. ధనురాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీనరసింహస్వామి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ నిదానత ఎక్కువగా ఉంటుంది. అంచేత ఏ పని పూర్తి కాదు, ఏ పని ప్రారంభించబడకుండా కూడా ఉండకపోవచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ముఖ్యంగా న్యాయవాద వృత్తి అలాగే వైద్య వృత్తి చేసేటటువంటి వారికి అపనింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవకాశం చూసుకుని మాత్రమే చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చేపట్టడం అవసరం. ఇంట్లో ఉన్నటువంటి విషయాల్ని బంధుమిత్రులకి చేరవేయడం లేదా బంధుమిత్రులు వచ్చినప్పుడు వారికి ఈ విషయాల్ని తెలియజేయడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. విద్యార్థులకి చక్కనైనటువంటి మార్గదర్శక ఉపాధ్యాయులు లభిస్తారు. అంతేకాక ప్రత్యేకమైనటువంటి చదువుని కూడా వారికి ఏర్పాటు చేసే అవకాశం గోచరిస్తుంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి పసుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యంగా ఉంటారు. కవులు, రచయితలు మొదలైనటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయి. పురస్కారానికి చేసినటువంటి ప్రయత్నం ఏమాత్రం ఫలించే అవకాశం లేనే లేదు. వాతావరణ అననుకూలత కారణంగా వ్యావసాయికమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. వివాహాది ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా అవి ఫలించే అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా అనుకున్నటువంటి ఆలోచనని తప్పక అమలు చేసేందుకు తగినటువంటి ధైర్యాన్ని తమకి తాముగాను లేదా దాంట్లో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించడం ద్వారాను చేసినట్లయితే కొంతలో కొంత ప్రయోజనం ఉండొచ్చు. మొత్తానికి ఏవైనప్పటికీ కూడా ఈరోజు కుంభరాశి వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కుంభరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేరు, శారీరకంగా మాత్రం దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఐకమత్య విషయంలో కూడా చిన్న పొరపచ్చాలు, అభిప్రాయ భేదాలు కలిగేటటువంటి కారణంగా ఉత్సాహం తక్కువగా ఉంటుంది. విద్యార్థులు చేసేటటువంటి ప్రయత్నాలు మధ్యమంగా ఫలిస్తాయి తప్ప సంపూర్ణంగా ఫలించే అవకాశం ఉండదు. ముఖ్యంగా
దూరభార ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం లేదా నడిపేటటువంటి వ్యక్తి ద్వారా ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం ఈ రాశి వారికి మరింత అవసరం. ఎక్కడైనా ఇంతకుముందు పెట్టుబడి కానీ పెట్టినట్లయితే ఆ పెట్టుబడిని అధిక లాభాన్ని ఊహించి చేసుకోవడం కాకుండా తొందరగా దాన్ని పరిష్కరించుకునేలా చేసుకోవడం, ముగింపజేసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధని తప్పక పాటించాల్సిందే. మీనరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. నేడు వీరి కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. కుటుంబంలో ఉన్న సభ్యులకి ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సమస్యలను తొలగింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరూ ఆనందంగా జీవించటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎంత ప్రయత్నించినా ఎప్పుడూ కుటుంబంలో ఏదో ఒక చికాకులు వస్తూ ఉన్నట్లయితే, కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతత లోపించినట్లయితే దాని నుంచి బయటపడటానికి మంగళవారము, శనివారము, సోమవారము ఈ 3 రోజుల్లో ఇంటి ముందు భాగంలో సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే గోమయంతో ఒక ప్రమిదలాగా తయారు చేసుకొని ఆ ప్రమిదను ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో ఒక బెల్లం ముక్క ఉంచాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని గోమయంతో చేసినటువంటి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అశాంతి తొలగిపోతుంది, సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే కుటుంబంలో ఎవరికీ ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి యజమాని లేదా ఇంటి యజమానురాలు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నల్ల నువ్వులు, కొన్ని నల్ల మినుములు రావి చెట్టు మొదట్లో వేసి ఆ తర్వాత కొద్దిగా పంచదార రావి చెట్టు మొదట్లో వేయాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా 8 శనివారాలు ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ చేసినట్లయితే కుటుంబంలో సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఇంటి యజమాని ఏదైనా ఆదివారం రోజు రాత్రి నిద్రించే ముందు 1 గ్లాసులో 1/2 లీటరు పాలు ఉంచి ఆ 1/2 లీటరు పాలు తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పాలు రావి చెట్టు మొదట్లో కానీ తుమ్మ చెట్టు మొదట్లో కానీ పోయాలి. నెలకొకసారి ఆదివారం పూట యజమాని ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకోవాలంటే పడక గదిలో సెలయేళ్ళు ఉన్నటువంటి చిత్రపటాలు ఉండరాదు, జలపాతాలు ఉన్నటువంటి చిత్రపటాలు ఉండరాదు. ఇలాంటి చిత్రపటాలు ఉద్రిక్తతను పెంచుతాయి. ఇటువంటి చిత్రపటాలు పడక గదిలో లేకుండా చూసుకోవాలి. అలాగే ఆకుపచ్చ రంగు అనేది శుభానికి సంకేతం. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి దుప్పట్లను పడక గదిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా కుటుంబంలో సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో అందరికీ అదృష్టం కలిసి రావాలంటే, ఎవరికీ ఏ సమస్య లేకుండా ఉండాలంటే గురువారం పూట అరటి చెట్టు దగ్గర ఇంటి యజమాని లేదా యజమానురాలు దీపం వెలిగించాలి. అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టి గురువారం పూట ప్రదక్షిణలు చేసినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే నిద్రించే సమయంలో దిండు కింద నెమలి పింఛం ఉంచి నిద్రించడం ద్వారా కూడా కుటుంబంలో సభ్యులందరికీ ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది. అదేవిధంగా ఇంటి సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైభాగంలో 1 గాజు గ్లాసును ఉంచి దానిలో నీళ్లు పోసి 1 నిమ్మకాయని ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు కూడా ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఇంటి యజమానికి సభ్యులందరూ గౌరవం ఇస్తారు. ఇంట్లో అందరూ ఒకే మాట మీద నిలబడతారు.
కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరికీ ప్రశాంతత ఉండాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా ఈ పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రుణ బాధల తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.